Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Aకి సంబంధించిన మ్యాట్రిసెస్ అనే చాప్టర్లో నుంచి 4 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఫైండ్ ద అడ్జాయింట్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అండ్ ఆల్సో ఇన్వర్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. అడ్జాయింట్ని కనుక్కోవాలి, దాని తర్వాత ఇన్వర్స్ని కనుక్కోవాలి. ఓకే, మరి చూద్దాం. సో ఫస్ట్ ఏ ఇన్వర్స్కి ఫార్ములా ఏంటంటే అడ్జాయింట్ ఆఫ్ ఏ బై డెట్ ఏ అనమాట. ఓకే, ఎప్పుడైనా ఈ డెట్ ఏ అనేది నాట్ ఈక్వల్ టు 0 రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ డెట్ ఏ బికమ్ 0, సంథింగ్ బై 0 వి గెట్ ఇన్ఫినిటీ. కాబట్టి ఎప్పుడైనా డెట్ ఏ అనేది 0 వస్తే అప్పుడు ఇన్వర్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్పచ్చు. ఓకే, సరే. మరి ఫస్ట్ మనం అడ్జాయింట్ ఆఫ్ ఏని కనుక్కుంటాం. సో అడ్జాయింట్ ఆఫ్ ఏ అంటే ఏంటంటే కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేస్తే అడ్జాయింట్ ఆఫ్ ఏ అంటాం. మరి కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఎలా వస్తుంది? మన మ్యాట్రిక్స్లో ప్రతి ఒక్క ఎలిమెంట్కి మొత్తం 9 ఉంటాయి, వాటికి కో ఫ్యాక్టర్ని కనుక్కుంటాం. ఓకే, కనుక్కున్నాక వాటన్నిటిని ఒక అరేంజ్మెంట్ చేస్తే సో దాన్ని కో ఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ అని చెప్పచ్చు. కాబట్టి మొదటి రోలో నేను కో ఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ ఏ యొక్క కో ఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ బి అనుకొని A1 B1 C1, A2 B2 C2, A3 B3 C3 అనుకుంటాను. ఓకే, అంటే ఇక్కడ 2కి కో ఫ్యాక్టర్ A1 అవుతుంది, 1కి కో ఫ్యాక్టర్ అట్లా B1, 2కి కో ఫ్యాక్టర్ C1 అట్లా. నెక్స్ట్ A2 B2 C2 మళ్ళీ 101కి అట్లనే 221కి కనుక్కొని చేస్తాం. ఓకే, సరే. మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఇచ్చిన మ్యాట్రిక్స్ని ఏ అని పేరు పెట్టుకుంటున్నా. లెట్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 1 2, అదేవిధంగా 1 0 1, నెక్స్ట్ 2 2 1 అని. ఓకే, సో ఇప్పుడు మనం దీనికి డెట్ని కనుక్కుందాం. సో డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2, ఫస్ట్ ఏంటి ఇక్కడ 2 1 2 1 0 1 2 2 1. ఓకే, సో ఇప్పుడు మనం డెట్ని కనుక్కోవడానికి ప్లస్ మైనస్ ప్లస్, అదేవిధంగా మైనస్ ప్లస్ మైనస్, అదేవిధంగా ప్లస్ మైనస్ ప్లస్ దీన్ని ఉపయోగించుకుంటాం. ఓకే, సో ఇక్కడ 2 అంటే ఏ పొజిషన్లో ఉంది 2 అనేది, అంటే ఫస్ట్ రోలో ఉంది, ఫస్ట్ కాలంలో ఉంది. కాబట్టి -1 హోల్ పవర్ i ప్లస్ జే ఇట్లా రాస్తాం. ఇక్కడ i అనేది రోని డినోట్ చేస్తుంది, j అనేది కాలంని డినోట్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, -1 హోల్ పవర్, ఈ 2 అనేది ఫస్ట్ రోలో ఉంది, ఫస్ట్ కాలంలో ఉంది. -1 హోల్ పవర్ 1 + 1 అంటే -1 హోల్ స్క్వేర్ అంటే పాజిటివ్ అవుతుంది, అందుకోసమే ఇక్కడ ప్లస్ అని సింబల్ వేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఇక మైనస్ రెండవ దానికి 1కి మైనస్ ఎందుకు వేయాలి అంటే ఈ 1 అనేది ఫస్ట్ రోలో ఉంది, సెకండ్ కాలంలో ఉంది. కాబట్టి -1 హోల్ పవర్ 1 + 2 అంటే -1 హోల్ క్యూబ్ అంటే -1 పవర్లో ఈవెన్ నెంబర్ ఉంటే +1, ఆడ్ నెంబర్ ఉంటే -1 అనమాట. ఎంతైనా ఉండనివ్వండి -1 హోల్ పవర్ 99 -1 ఎందుకు, ఆడ్ నెంబర్ కాబట్టి పవర్ అనేది. -1 హోల్ పవర్ 100 ఈవెన్ నెంబర్, దాని వాల్యూ +1 అవుతుంది. ఓకే, సరే, అందుకోసం ఇక్కడ మైనస్ అనమాట. మరి ఈ 2కి సింబల్ ప్లస్ ఎందుకు, ఫస్ట్ రోలో ఉంది 2 అనేది, సో థర్డ్ కాలంలో ఉంది. -1 హోల్ పవర్ 1 + 3 -1 హోల్ పవర్ 4 అనమాట, అంటే +1 అవుతుంది. ఓకేనా, సరే. కాబట్టి మనం డెట్ని ఫస్ట్ కనుక్కుందాం. నెక్స్ట్ అడ్జాయింట్ కోఫాక్టర్ని కూడా కనుక్కుంటుంటాం, కనుక్కునేటప్పుడు అది ఉపయోగపడుతుంది మళ్ళీ. ఓకే, ప్రతి ఒక్క ఎలిమెంట్కి కోఫాక్టర్ని కనుక్కోవాలి బై యూజింగ్ దిస్ సింబల్.
ఓకే. సో, ఇప్పుడు చూడండి ఇక్కడ ప్లస్, మైనస్, ప్లస్ జస్ట్ మీరు పెన్సిల్‌తో నోట్ చేసుకోవచ్చు. సో, దట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఇక్కడ 2 ఉన్న రోని, కాలమ్‌ని ఎలిమినేట్ చేయండి. మిగిలిన వాటికి ఏడీ మైనస్ బీసీ అన్నమాట. ఈ 2 ఉన్న రో, కాలమ్ తీసేసాను. ఇక ఏమున్నాయంటే 0, 1, 1, 2 ఇది మిగిలింది 0, 1, 2, 1 అన్నమాట. ఇప్పుడు 2/2 మ్యాట్రిక్స్ డెట్ కనుక్కోవడానికి ఫార్ములా ఇక్కడ ఏబిసిడి లాగా ఉంది అనుకోండి ఒక మ్యాట్రిక్స్ ఏదైనా. సో, అప్పుడు డెట్ ఫార్ములా ఏడీ మైనస్ బీసీ. కొంతమంది బీసీ మైనస్ ఏడీ రాస్తారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. కాబట్టి ఇది ఏ, ఇది బి, ఇది సిడి అనుకోండి. ఏడి 0 ఇంటూ ఎనీథింగ్ 0 మైనస్ బీసీ 2 ఇంటూ 1 2. కాబట్టి 0 మైనస్ 2. నెక్స్ట్ ఇప్పుడు ఇక ఈ మైనస్ సింబల్ వేసేయమని చెప్పాను. మైనస్ ఎందుకో రీజన్ కూడా చెప్పా స్టార్టింగ్లో. ఈ 1 ఉన్న రో, కాలం తీసేసేయండి. ఏడీ మైనస్ బీసీ మిగిలినవి ఇవే అనమాట. చూడండి 1 1 1 2 ఇంటూ 1 2 అనమాట. 1 మైనస్ 2 ప్లస్ ఇంకా 2. ఈ 2 ఉన్న రోని, కాలంని ఎలిమినేట్ చేయండి. ఏడి 2 ఇంటూ 1 2 మైనస్ 0 ఇంటూ 2 జీరోనే. సో కాబట్టి 2 మైనస్ 0. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ 0 మైనస్ 2 అంటే మైనస్ 2. 0లో మైనస్ 2 పోతే మైనస్ 2ని. మైనస్ 1 1 మైనస్ 2 ఎంత? మైనస్ 1. ఓకే, బిగ్ నెంబర్ సింబల్. యాక్చువల్గా మైనస్ 2 ప్లస్ 1 అని దాని మీనింగ్. అప్పుడు 2లో 1 పోతే 1 ప్లస్ మైనస్ మైనస్ సబ్స్ట్రాక్షన్ చేయాలి. సో అప్పుడు బిగ్ నెంబర్ సింబల్ ఏది? 2కా 1కా ఉండేది. ఈ రెండిట్లో 2 1లో బిగ్ నెంబర్ ఏది? 2. దాని సింబల్ మైనస్. కాబట్టి -1 అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 మైనస్ 10 అనుకోండి. 10లో 5 తీసేస్తే 5, కానీ బిగ్ నెంబర్ వేయండి -5. కొందరు 5 అంటుంటారు, అందుకోసం చెప్తున్నా. కాబట్టి -10 ప్లస్ 5 అనమాట. ఏం లేదంటే 10లో 5 పోతే 5 అనమాట. బిగ్ నెంబర్ 10కి 5కి ఆ రెండిట్లో బిగ్ నెంబర్ 10. సో దానికి సింబల్ నెగటివ్ మైనస్ ఉంది, మైనస్ పెట్టి. ఓకే సరే. నెక్స్ట్ ప్లస్ 2 ఇంటూ 2 మైనస్ 0 అంటే 2నే అనమాట. సో మల్టిప్లై చేయండి. 2 ఇంటూ 2 4 మైనస్ ఉంది రాశాను. ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ 1 అవుతుంది. 2 2 4 అనమాట. అగైన్ -4 ప్లస్ 4 క్యాన్సిల్. సో 1 అనమాట. సో ఆ 1 ఏంటి? నాట్ ఈక్వల్ టు 0. 0 కాదు కదా. సో డెట్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. సో అప్పుడు మాత్రమే ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట. ఓకే సరే. ఇప్పుడు మనం అడ్జాయింట్ మ్యాట్రిక్స్ని కనుక్కోవాలి. ఓకే, సో మరి ఎలా కనుక్కోవాలో ఒకసారి చూద్దాం. ఈ బాక్స్ని గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా. ప్రతి ఒక్క దానికి కోఫాక్టర్ని కనుక్కోవాలి. హెడ్డింగ్ కూడా పెడదాం. సో టు ఫైండ్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అని. టు ఫైండ్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ని కనిపెడుతున్నాను. ఓకే, సో ప్రతి ఒక్క ఎలిమెంట్ కి కోఫాక్టర్ ని కనుక్కోవాలి. ఆల్రెడీ ఇక్కడ మొత్తం 9 ఉన్నాయి కదా, మనం మూడింటికి చేసాం. డెట్ కనుక్కునేటప్పుడు చేసాం ఈ మూడింటికి, మళ్ళీ మీరు చేయనక్కర్లేదు. ఓకే, ఈ సింబల్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి అని చెప్పా. ప్లస్ మైనస్ ప్లస్, అదేవిధంగా మైనస్ ప్లస్ మైనస్. సో ప్లస్ మళ్ళీ మైనస్ ప్లస్ అన్నమాట. కాబట్టి ఇక్కడ మీరు చెప్పండి, ఇక్కడ 2కి ఏ సింబల్ వస్తుంది? ప్లస్. ఇంతకుముందు చెప్పాను కదా, ఈ 1 ఇక్కడ 1కి ఏ సింబల్ వస్తుంది? ప్లస్ అనమాట. ఈ 1 అనేది థర్డ్ రోలో ఉంది, థర్డ్ కాలంలో ఉంది. -1 హోల్ పవర్ 3 + 3 -1 హోల్ పవర్ 6 అంటే +1. ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చిందంటే ఈ 2 అనేది థర్డ్ రోలో ఉంది, చూడండి, సెకండ్ కాలంలో ఉంది. -1 హోల్ పవర్ 3 + 2 అంటే -1 హోల్ పవర్ 5 అంటే -1. ఓకేనా? సో అది అన్నమాట. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రతి ఒక్క దానికి కోఫాక్టర్ని కనుక్కుందాం. సో కోఫాక్టర్ ఆఫ్ 2 ఈజ్, దాన్ని నేను A1 అని పేరు పెట్టుకుంటున్నా. A1 ఈజ్ ఈక్వల్, ఓకేనా? సో A1 B1 C1 రో వైజ్ వెళ్ళండి. A1 B1 C1. సెకండ్ రోలో A2 B2 C2. థర్డ్ రోలో A3 B3 C3. సో అదే రాస్తున్నా. సో కోఫాక్టర్ ఆఫ్ 1 ఈజ్ B1
ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్. కొంతమందికి ఒక డౌట్ రావచ్చు, సార్ కోఫాక్టర్ అనేది 2కి ఆల్రెడీ కనుక్కున్నాం కదా, మళ్ళీ ఇక్కడ ఈ 2కి కనుక్కోవాలన్నా? ఎస్, కనుక్కోవాలి. ఇక్కడ ఈ 2కి దాని పొజిషన్ వేరే, దీని పొజిషన్ వేరే. ఈ 2 అనేది ఫస్ట్ రోలో ఫస్ట్ కాలంలో ఉంది, ఈ 2 ఫస్ట్ రోలో థర్డ్ కాలంలో ఉంది. కాబట్టి దీనికి ప్లస్ సింబల్, దీనికి ప్లస్ సింబల్. కానీ ఇక్కడ మీరు ఈ 2 ఉన్న రో కాలం తీసేస్తే ఏడి మైనస్ బీసీ వేరేది వస్తుంది, ఇక్కడ ఉన్న 2 రో కాలం తీసేస్తే ఏడి మైనస్ బీసీ వేరేది వస్తుంది. కాబట్టి సపరేట్గా చేయాల్సిందే, దేనికి అది సపరేటే. ఓకే, సరే. నెక్స్ట్, కోఫాక్టర్ ఆఫ్ కోఫాక్టర్ ఆఫ్ 2 ఈజ్ C1 అని పేరు పెట్టుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ సింబల్ వేసేయండి. ఫస్ట్ మనం సింబల్ వేసేస్తున్నాం, కోఫాక్టర్ కాబట్టి ప్లస్ మైనస్ ప్లస్ సింబల్ వేయాల. ఓకే, బ్రాకెట్ వేసేయండి, ఈజ్ ఈక్వల్ టు వేసేయండి. సరే, సో మనం కోఫాక్టర్ని ఎట్లా చేస్తాం? ఫస్ట్ సింబల్ వేసేసుకున్నాం ప్లస్, ఈ 2 ఉన్న రో కాలం తీసి ఏడి మైనస్ బీసీ వేసేయాలి. అంటే 0 × 1 0, -2 × 1 2. నెక్స్ట్ 1కి కోఫాక్టర్ 1 ఉన్న రో కాలం తీసేయండి, 1 × 1 -2 × 1 2. ఆల్రెడీ చేసాం సార్ మనం. ఓకే, ఇక్కడ చేసేసాం, మళ్ళీ మీరు చేయనక్కర్లేదు, ఇదే రాసేసేయండి. 0 - 2 అంటే -2 సార్. ఆల్రెడీ ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ B1కి ఆల్రెడీ చేసేసాం, సో 1 - 2 వేసేయండి ఇక్కడే, అంటే -1 సార్. కానీ ఇక్కడ మైనస్ ఉంది, +1 అవుతుంది. నెక్స్ట్, ఇప్పుడు 2కి, సో 2 ఉన్న రో కాలం తీసేయండి, ఏడి అంటే 2 × 1 2 - 0, 2 × 0 కాబట్టి 2 - 0 వేసేయండి, అంటే +2ని అనమాట. ఇక్కడ +2 × ప్లస్. ఇప్పుడు రెండవ రోకి కోఫాక్టర్ని కనుక్కుందాం. సో కోఫాక్టర్ ఆఫ్ 1 ఈజ్, దాన్ని రెండవ రోలో ఇంకా A2 అనుకుంటున్నాను. కోఫాక్టర్ ఆఫ్ 0 ఈజ్ B2. కోఫాక్టర్ ఆఫ్ 1 ఈజ్ C2. ఓకే, సింబల్ వేసేసుకో. ఫస్ట్ ఏమున్నాయి సెకండ్ రోలో సింబల్స్? మైనస్ ప్లస్ మైనస్, మైనస్ ప్లస్ మైనస్ ఇంటూ బ్రాకెట్ వేసుకో, ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్ వేసుకో, ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్, ఈజ్ ఈక్వల్ టు. ఎస్, ఇప్పుడు జాగ్రత్తగా చేద్దాం. ఇక్కడ 2 ఉంది కదా, ఆ 2 ఉన్న రో కాలంని తీసేసి ఏడి మైనస్ బీసీ అప్లై చేయాలి. ఓకే, ఇప్పుడు మనము ఈ 1కి కోఫాక్టర్ని కనుక్కోవాలి. ఈ 1 ఉన్న రోని కాలంని తీసేయండి, మిగిలిన దానికి ఏడి మైనస్ బీసీని అప్లై చేయండి. ఎస్, 1 ఉన్న రో కాలం తీసేసా, ఇంకా మిగిలింది చెప్పండి. 1 × 1 1, -2 × 2 4, అంటే 1 - 4. 1 - 4 అంటే -3. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, +3 అయిపోతుంది సార్. ఓకే, నెక్స్ట్, ఇప్పుడు 0కి కోఫాక్టర్. సార్ 0తో దేన్ని మల్టిప్లై చేసిన 0నే కదా సార్. అవును, నువ్వు ఇక్కడ మల్టిప్లై చేయట్లే, కోఫాక్టర్ని కనుక్కుంటున్నావు అంతే. కాబట్టి సో ఈ 0 ఉన్న రో కాలం తీసేయి, ఏడి మైనస్ బీసీ అప్లై చేయి. 2 × 1 2, మళ్ళీ 2 × 2 4, 2 - 4 అవుతుంది సార్. 2 - 4, మళ్ళీ -2 సార్. ఆల్రెడీ ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది, -2. ఇంకొకసారి క్లారిటీ ఇస్తున్నా, 0 ఉన్న రో తీసేసాను, కాలం తీసాను, ఇంకా మిగిలినవి ఇదే సార్. 2 × 1 2, -2 × 2 4, 2 - 4. నెక్స్ట్ 1కి కోఫాక్టర్, ఈ 1 ఉన్న రో కాలం తీసేసేయండి, రో కాలం తీసేసాను, మిగిలినవి 2 × 2 4, -2 × 1 2, 4 - 2 సార్. 4 - 2 అంటే +2, కానీ ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, ఇప్పుడు థర్డ్ రో గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, కోఫాక్టర్ ఆఫ్ 2 ఈజ్, థర్డ్ రోని ఏమనుకున్నాం? A3 B3 C3. A3 ఈజ్ ఈక్వల్ టు కోఫాక్టర్ ఆఫ్, మళ్ళీ ఇక్కడ 2
ఉంది, 2 ఈజ్ B3. అదేవిధంగా co-factor of 1 is C3, that is equal to సింబల్ వేయమని చెప్పా. థర్డ్ రోలోకి ఏమున్నాయి సింబల్ ప్లస్ బ్రాకెట్ ఇజ్ ఈక్వల్ టు ప్లస్ బ్రాకెట్ ఇజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా ఇట్లా వేసేయండి. ఇక్కడ మైనస్. ఓకే, ఫస్ట్ ఇది వేసేసుకోండి, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. మళ్ళీ మనం జస్ట్ రోని కాలంని ఎలిమినేట్ చేస్తే సరిపోతుంది. ఎస్, ఇప్పుడు చూడండి 2 ఉన్న రో కాలం తీసాను, రో కాలం తీసాను, AD మైనస్ BC ఏం కనిపిస్తున్నాయి ఇక్కడ? 1 × 1 మైనస్ 0 × 2 1 మైనస్ 0 1 1 మైనస్ 0 1 సార్, కానీ ఇక్కడ ప్లస్ ఉంది, అయితే ఏమి ప్లస్ఏ, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్. కాబట్టి ఈ 2 ఉన్న రోని కాలం తీసాను, AD మైనస్ BC 1 × 1 మైనస్ 0 × 2 0. ఎస్, ఇప్పుడు ఈ 2కి కనుక్కుందాం. ఓకేనా? సో ఈ 2 ఉన్న రో కాలం తీసేయండి, AD మైనస్ BC అనమాట. 2 × 1 2 మైనస్ 2 × 1 2నే, 2 మైనస్ 2 మొత్తం క్యాన్సిల్ అయిపోయింది, 0. అదేవిధంగా ఈ 1కి కనుక్కున్నాం, ఈ 1 ఉన్న రో కాలం తీస్తే AD సార్ 2 × 0 0 మైనస్ 1 × 1 1 0 మైనస్ 1 అంటే మైనస్ 1 కానీ ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ మైనస్ మైనస్. ఓకేనా? కాబట్టి జాగ్రత్తగా చేయాలి, రోని కాలంని ఎలిమినేట్ చేసేది జాగ్రత్తగా చేయాలి. ఓకే, ఇప్పుడు వీటన్నిటినీ మనము ఒక మ్యాట్రిక్స్ ఫామ్లో రాస్తే దాన్ని కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అని చెప్పచ్చు. దాన్ని ట్రాన్స్పోజ్ చేస్తే అడ్జాయింట్ ఆఫ్ A వస్తుంది. ఓకే, కాబట్టి ఒక పాయింట్ రాస్తాను ఇక్కడ. det A 1 గుర్తుపెట్టుకోండి, det A ఈజ్ ఈక్వల్ టు 1 చివరిలో మనం రాయాల్సి ఉంటుంది det A వాల్యూ. ఓకే, ఇప్పుడు ఇంకా అడ్జాయింట్ ఆఫ్ A, అడ్జాయింట్ అని ఎస్పెషల్ అడిగాడు. టు ఫైండ్ అడ్జాయింట్ మ్యాట్రిక్స్, అడ్జాయింట్ అంటే అడ్జాయింట్ మ్యాట్రిక్స్ అని. ఓకే, మరి అడ్జాయింట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఇక్కడ వచ్చిన కోఫాక్టర్స్ ఉన్నాయి కదా, వాటన్నిటిని ఒక అరేంజ్మెంట్ చేసి మ్యాట్రిక్స్ ఫామ్లో రాస్తాం. దేర్ఫోర్ ద కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ క్యాపిటల్ ఏ యొక్క కోఫాక్టర్ మ్యాట్రిక్స్ B అని పేరు పెడుతున్నాను. The cofactor matrix of A is B is equal to, దాన్నే A is equal to కూడా అని చెప్పచ్చు. ఎస్, చెప్పండి. A1 B1 C1 మొదటి రోలో A1 B1 C1. నెక్స్ట్ అదేవిధంగా A2 B2 C2, అదేవిధంగా A3 B3 C3. ఓకే, ఇప్పుడు మనం ఆల్రెడీ A1 ఏంటో B1 ఏంటో C1 ఏంటో కనిపెట్టేసాం, అవి రాసేస్తాం. A ఈజ్ ఈక్వల్ టు B, B ఈజ్ ఈక్వల్ టు, ఓకే, కోఫాక్టర్ మ్యాట్రిక్స్ A, దాన్ని B అని పేరు పెట్టుకున్నా. సో B ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు చెప్పండి, A1 అంటే -2, B1 అంటే 1 2 అన్నీ మనం స్టార్టింగ్లోనే ఆర్డర్లో కనిపెట్టేసి అట్లనే రాయండి. ఓకే, నెక్స్ట్ సో 3 -2 -2, నెక్స్ట్ 1 0 -1. ఓకేనా? సో మరి ఇప్పుడు ఈ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేయాలి. సో దాన్ని అడ్జాయింట్ అంటాం. దేర్ఫోర్ అడ్జాయింట్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఉంది. ఓకే, కాబట్టి అడ్జాయింట్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు, ఓకే, అడ్జాయింట్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఉంది కదా, సో దానిని మనం ట్రాన్స్పోజ్ చేయాలి, అంటే B ట్రాన్స్పోజ్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు B మ్యాట్రిక్స్ రాసేయండి. B మ్యాట్రిక్స్ ఏంటి? ఇదే -2 1 2.
3 minus 2 minus 2, 1 0 minus 1 transpose. What is transpose? We have to interchange rows as columns or columns as rows. రోస్ ని కాలమ్స్ గా మార్చండి, లేకుంటే కాలమ్స్ ని రోస్ గా మార్చేయండి. ఓకే, సో దట్ ఈస్ ఏదో ఒకటి మాత్రమే చేయండి. నేను రోస్ ని కాలమ్స్ గా మార్చేస్తున్నా. రోలో ఏమున్నాయి? -2 1 2, దాన్ని కాలమ్ గా రాసాయి. -2 1 2 అయిపోయి. సెకండ్ రోలో ఏమున్నాయి? 3 -2 2, దాన్ని కాలమ్ గా రాసాయి. 3 -2 -2. థర్డ్ రోలో ఏమున్నాయి? 1 0 -1 ఉంది, కాలమ్ గా రాసాయి. 1 0 -1 అయిపోయి. కాబట్టి దీన్ని ఏమని చెప్పచ్చు? అడ్జాయింట్ ఆఫ్ ఏ అని చెప్పచ్చు. ఓకే, మరి మన ప్రాబ్లంలో ఇన్వర్స్ కూడా కనుక్కోమంటున్నాడు సార్, అవునా? మరి ఇన్వర్స్ ఎట్లా కనుక్కోవాలి ఒక్కసారి చూద్దాం. సో ఇన్వర్స్ కి ఫార్ములా ఇక్కడ మళ్ళీ హెడ్డింగ్ పెడుతున్నా. టు ఫైండ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఓకే, సో మరి ఇన్వర్స్ డైరెక్ట్ గా మనకి ఫార్ములా ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ అడ్జాయింట్ ఆఫ్ ఏ బై డెట్ ఏ అన్నీ ఉన్నాయి. సో దేర్ ఫోర్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఆఫ్ ఏ బై డెట్ ఏ అన్నమాట. సో దట్ ఈస్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఆఫ్ ఏ అంటే ఇదే కదా. సో రాసేద్దాము. -2 3 అదేవిధంగా 1, నెక్స్ట్ 1 -2 0 2 -2 -1. అడ్జాయింట్ ఆఫ్ ఏ రాసేసాను సార్. -2 3 1 1 -2 0 2 -2 -1. ఓకే, ఇప్పుడు డెట్ ఏ అంటే బైలోనే ఉంది, డివైడెడ్ బై 1 ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి. కాబట్టి సో ఇదే మన ఇన్వర్స్ ఆఫ్ ది గివెన్ మ్యాట్రిక్స్. ఇది మన ప్రాబ్లం యొక్క, మన మ్యాట్రిక్స్ యొక్క అడ్జాయింట్ మ్యాట్రిక్స్ అని చెప్పచ్చు. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.